దేశంలో జాతీయ రహదారుల అనుసంధానం కొనసాగుతుంది. అందులో భాగంగా ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులు 4,600 కోట్లతో రహదారి నిర్మాణం కొనసాగింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఈ రహదారి దూర ప్రయాణాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ తో పరిసర గ్రామాలు కూడా అభివృద్ది కానున్నాయి. పర్యాటక రంగం అభివృద్ది పరుగులు పెట్టనుంది. ప్రధానంగా అనేక పరిశ్రమలకు కేంద్ర బిందువు కానుంది. అనేక విశేషాలతో ముడిపడిన దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేపై మా ప్రతినిధి యాకేష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే ప్రారంభమైంది. గ్రీన్ బెల్ట్ అని కూడా ఈ హైవేను అంటారు. నిన్నటి నుంచి కూడా రాకపోకలు ఈ హైవే మీద ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఖమ్మం నుండి రాజమండ్రి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగించవచ్చు. ఈ రోడ్డు మీద ప్రస్తుతం ఇంకా పనులకు సంబంధించి చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి. దాదాపు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కూడా దాదాపు 162 కిలోమీటర్ల తోటి కూడా ఈ నేషనల్ ఈ రహదారి నిర్మాణం కొనసాగిందని చెప్పుకోవచ్చు. 3,700 కోట్ల రూపాయలతోటి కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారని చెప్పుకోవచ్చు. అటు ఖమ్మం నుండి దేవరపల్లి హైవే ఉండగా అటు హైదరాబాద్ నుంచి ఖమ్మానికి ఈ హైవే మరొక హైవే ఇంతకు ముందే నిర్మాణం పూర్తయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాహన రాకపోకలు ఇందులో ప్రారంభమైనవి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ప్రస్తుతం అయితే 95% మేర కూడా పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి రహదారి అంతా కూడా 4 లైన్ల రహదారి. దీని కిలోమీటర్లు 162 కిలోమీటర్ల తోటి కూడా దీని నిర్మాణం జరిగింది. ప్రస్తుతం 4 లైన్ల హైవేకే దీని నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో కూడా 6 లైన్లకు దీన్ని చేసుకోవడానికి అవకాశము ఉన్నది. ప్రధానంగా హైదరాబాద్ రాజమండ్రి దూరం ఈ హైవే మీద ప్రయాణిస్తే 56 కిలోమీటర్లు కూడా తగ్గుతుంది. దీంతో దాదాపుగా కొంత ప్రయాణం కూడా గంట నుంచి 2 గంటల సమయం కూడా కొంత ఆదా అవుతుంది. ట్రాఫిక్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాఫీగా కూడా ప్రయాణం సాగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా ప్రతి సేఫ్టీ మెథడ్స్ కు సంబంధించి కూడా ప్రతి 2 కిలోమీటర్లకు ఏఐ ఎనబుల్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కాకుండా తగిన చర్యలు కూడా రహదారిలో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అటు ఆటోలు కానీ 2 వీలర్స్ కు కూడా ఎక్కడ ఈ రహదారి మీదికి ఎక్కడానికి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ ఖమ్మం నుంచి తల్లంపాడు, వైరా, కల్లూరు, వేంసూరు, అటు చింతలపూడి, కోయలగూడెం, అటు దేవరపల్లి మీదుగా కూడా ఈ రహదారి ప్రయాణం కొనసాగుతుంది. 162 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణం జరగగా ప్రస్తుతం పూర్తిగా కూడా ఈ పనులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం చూసుకుంటున్నటువంటి ఈ ధ్వంసలాపురం రైల్వే బ్రిడ్జి ఉంది. ఒకవైపు బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి, రెండో వైపు పనులు కొనసాగుతున్నటువంటి తరుణంలో కొంత స్లోగా పనులు అంటే వాహన రాకపోకలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గనక పూర్తయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికి జాతికి అంకితం అయిన ఈ ప్రాజెక్టును చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గతంలో మనం చూసుకుంటే 2021లో కూడా దీనికి సంబంధించి 5 ప్యాకేజీలుగా విడగొట్టి ఈ రహదారిని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అంటే కొంత ఆలస్యం ప్రాజెక్టులో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా దీన్ని అయితే నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కూడా ఈ ఖమ్మం టు దేవరపల్లి హైవే నిర్మాణ పనులైతే కొనసాగుతున్నాయి. వాహనాలు ప్రస్తుతానికి అనుమతించినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరు కూడా రహదారికి ఎక్కట్లేదు. ఇంకా ఖమ్మం టౌన్ నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 95% మేర పనులు అంటే పూర్తయ్యాయి. ఒక దంసలాపురం రైల్వే బ్రిడ్జి దగ్గరే రెండో రహదారికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇదైతే వాహనాలను అనుమతించినటువంటి తరుణంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా కూడా అటు ఏపీకి చేరుకునే అవకాశం ఉంది.
ఖమ్మం నుండి దేవరపల్లి వెళ్లేటువంటి హైవే పూర్తిగా అందుబాటులోకి రావడంతో ఖమ్మం నగరంలో పూర్తిగా ట్రాఫిక్ తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ పెరిగిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. అయితే ఖమ్మానికి చుట్టుపక్కల నేషనల్ హైవే రహదారులు రావడంతో ఇక ఖమ్మంలోకి హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఖమ్మంలోకి ఎంటర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా ఏపీకి వెళ్లేటువంటి వారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హైవే ద్వారానే సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. దీంతో ఖమ్మం నగరానికి భారీగా కూడా ట్రాఫిక్ తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేషనల్ హైవే ద్వారా డైరెక్ట్ నేరుగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి విజయవాడ నుంచి నీకు దేవరపల్లి హైవే వరకు కూడా సాఫీగా ప్రయాణం సాగించే అవకాశం ఉంది. దీంతో పెద్ద ఎత్తున కూడా ఖమ్మానికి లారీలు కానీ 2 వీలర్స్ అంటే 4 వీలర్స్ వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఆ వాహనాలన్నీ కూడా ఇదే హైవే మీద ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ హైవే ద్వారా కూడా అటు ఏపీకి తెలంగాణకు అటు ఆర్థికంగా కూడా కొంత లాభం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వ్యాపార రంగానికి కూడా ఇది ఒక దిక్సూచి అని చెప్పుకోవచ్చు. ఖమ్మం నగరంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎటు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా పెద్ద వాహనం కనుక రహదారుల మీద నిలిచిపోతే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి 2 మున్నేరు వాగుల మించే కూడా ఈ ప్రయాణం చేయాల్సినటువంటి తరుణం ఉండే. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆ వాహనాలన్నీ కూడా ఖమ్మం టు దేవరపల్లి లేకుంటే ఖమ్మం నుంచి అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ రహదారి మీదనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఖమ్మానికి కూడా ఈ రహదారి నిర్మాణంతో పూర్తిగా ట్రాఫిక్ తగ్గిపోతుంది. ప్రధానంగా బైపాస్ నుంచి వెళ్ళేటువంటి వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఖమ్మం నుంచి కల్లూరు, సత్తుపల్లి, కొత్తగూడెము, భద్రాచలము ఇట్లా వెళ్ళేటువంటి భారీ వాహనాలన్నీ కూడా ఇక ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీదనే ప్రయాణం చేస్తాయి. అందుకే ఖమ్మానికైతే పూర్తిగా ట్రాఫిక్ తగ్గిపోయి కొంత ఖమ్మం ప్రజలకు ట్రాఫిక్ బెడద తగ్గుతుందనేది మొదటి నుంచి కొంత ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే ఈ హైవే అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఏ పండుగ వచ్చినా కూడా అటు హైదరాబాద్ నుంచి దేవరపల్లి ఆంధ్రాకు ప్రశాంతంగా ట్రాఫిక్ చేసుకోవచ్చు. అట్లాగే ఏపీ నుంచి కూడా హైదరాబాద్కు సాఫీగా ప్రయాణం చేసుకునే వెసులుబాటు అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కల్పించిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు ఖమ్మం జిల్లాకు రావడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మరొక పక్క రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. రియల్ వ్యాపారులకు కూడా ఇది ఒక వరం లాంటిదని భావించుకోవచ్చు. రహదారి వెళ్తున్నటువంటి పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ భూములు దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు కూడా ఈ ధర పలుకుతున్నటువంటి పరిస్థితి. గతంలో 30 నుంచి 40 లక్షలు, 50 లక్షల లోపు ఈ ఎకరం ఉన్నటువంటి స్థలాలు ఒకసారిగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రావడం, భూములకు ధరలు పెరగడం తోటి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ధరలు పలుకుతున్న క్రమంలో వాళ్ళంతా కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ హైవే చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో పెద్ద ఎత్తున కూడా రియల్ వ్యాపారం చేస్తున్నారు. దీంతో కొంతకాలం స్తబ్దుగా ఉన్నటువంటి రియల్ వ్యాపారం ఈ హైవేకు ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ల వద్ద మాత్రం కొంత జోరుగానే రియల్ వ్యాపారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితి కొంత అంటే 5-10 సంవత్సరాల పైన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ తీరుగానే అభివృద్ధి చెందుతుందనేది రియల్ వ్యాపారులు ఆలోచన చేస్తున్నారు. అటు కస్టమర్లు కూడా అదే తీరుగా ఆలోచించి కొంచెం ఈ ప్రాంతంలో రియల్ ప్లాట్లు కొనడానికి అటు కస్టమర్లు కూడా కొంత ఆశగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ ప్రజలు కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టడానికి ఈ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ఎందుకంటే నిత్యం ఇక్కడి నుంచే
వాహనాలు వెళ్తే గనక ఒకవేళ ప్రజలు ఇటు రహదారి నుంచి వాహనాలు దిగడానికైనా ఎక్కడానికైనా అనుకూలంగా ఈ ప్రాంతాలలో ఉన్నాయి కనుక ప్రజలు కొంత ఇటువైపు మొగ్గు చూసే అవకాశం ఉంది. దీంతో అటు ప్రజలకు కానీ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఇది కొంత ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. త్వరగా డెవలప్ కావడానికి ఈ ఖమ్మం దేవరపల్లి హైవే ఎగ్జిట్ పాయింట్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఖమ్మం టు దేవరపల్లి హైవే మీద చాలా సేఫ్టీ మెథడ్స్ తీసుకున్నారు. ప్రధానంగా హైవే రోడ్డులు అంటే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతాయి కనుక అలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా కూడా ఈ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ రహదారి మీద చూసుకుంటే 162 కిలోమీటర్లకు సంబంధించి ఎక్కడ కూడా యాక్సిడెంట్కు సంబంధించి సాధారణ హైవేల కంటే కూడా దీన్ని చాలా సేఫ్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఎక్కడైతే ఈ హైవే ఎక్కుతామో అటు తల్లంపాడు కానీ ఖమ్మంలో కు సంబంధించి దంసలాపురం దగ్గర కానీ ఇక్కడ మొత్తం 6 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేసినటువంటి తరుణంలో భారీ వాహనాలకు మాత్రమే ఇక్కడ అనుమతిచ్చారు. ఆ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ వాహనాలు, సైకిళ్ళు ఎక్కడ కూడా ఈ రహదారి మీదకి అలో అయితే చేయడం లేదు. దీంతో రోడ్డు మధ్యలో కూడా అటు మనకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనకుండా కూడా ఈ నిర్మాణాలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ప్రమాదాలను తగ్గించడానికి కూడా రోడ్డు మధ్యలో ఎక్కడ కూడా యూటర్న్స్ పెట్టలేదు. దీంతో వాహనాలు ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో ఆ ఎగ్జిట్ పాయింట్లోనే కూడా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా యూటర్న్స్ అయితే దీనికి లేవని చెప్పుకోవచ్చు. సడన్ గా ఈ రహదారి మీద ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో వాహనాలు ఒక్కసారిగా పంక్చర్ అయినటువంటి సమయంలో దానిని ఎలా అనేది కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి 2.5 కిలోమీటర్కి ఒక్కటి కూడా వాహనాలు పక్క కాపుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఇక ఏఐసిటీ కెమెరాలకు సంబంధించి కూడా సిసి ఫుటేజీలను అంటే కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి కూడా కెమెరాలు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో వెంటనే కూడా ఈ కెమెరాలు అలర్ట్ చేస్తాయి. దీంతో హైవేల మీద ఉండేటువంటి అంబులెన్స్లు, స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు కూడా వీళ్లకు ట్రీట్మెంట్ అందించే అవకాశం కనిపిస్తూ ఉంది. గంటకు 100 కిలోమీటర్ల మేర కూడా ప్రయాణం చేయొచ్చు. దీనికి సంబంధించి స్పీడ్ మీటర్లు కూడా పెట్టారు. అవి ఎప్పటికప్పుడు కూడా స్పీడ్కు సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. రోడ్డు సేఫ్టీకి సంబంధించి ప్రధానంగా భద్రతా చర్యలు అయితే గట్టిగానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక SOS బాక్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ బాక్స్ అంటారు. ఇది ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందించడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి 170 కాల్వట్టులు వాగుల మీద, కాలువల మీద దీని నిర్మాణం అయితే జరిగింది. అటు లారీ డ్రైవర్లు ఎక్కువ కూడా ఈ రహదారిని ఉపయోగించుకుంటారు కనుక వారు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రతి 40-50 కిలోమీటర్లకు టాయిలెట్లు, టీ పాయింట్లు, పెట్రోల్ పంపులను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా ఈ టీ పాయింట్లు, పెట్రోల్ పంపులు అయితే ఈ హైవే మీద లేవు. ఎక్కడైతే మనం హైవే ఎక్కుతామో ఆ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకొని హైవే ఎక్కాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు అయితే లేవు. ఇక్కడ కూడా విద్యుత్కు ఇబ్బందులు లేకుండా ఇది ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా లైట్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వర్షం కానీ పొగమంచు ఉంటే మాత్రం కంట్రోల్ రూమ్కి వెంటనే సమాచారం ఇచ్చే విధంగా కూడా జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే అటు దీనికి సంబంధించి NH65 అయితేంది, NH16లో ఉండేటువంటి గుంతలు, క్రాసింగు అలాంటి ఎక్కడ కూడా ఇలాంటి ఈ హైవే మీద మనకు కనిపించవు. అందుకే 2 కిలోమీటర్లు 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ హైవే మీద ప్రయాణం చేస్తే సేఫ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 100 నుంచి 120 కిలోమీటర్లు స్పీడ్ లిమిట్ పెట్టారు. అంతకు మించితే మాత్రము వెంటనే ఆటోమేటిక్గా ఫైన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సేఫ్టీ మెథడ్స్కు సంబంధించి అటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సేఫ్టీ చర్యలు అయితే అధికారులు తీసుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని చేశారు. ఎందుకంటే చాలా దూరం పోవాల్సి ఉంటుంది. చాలా వాహనాలు కూడా
కూడా ఈ రహదారి మీద ప్రయాణం చేస్తే కనుక ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాలకు కూడా ప్రమాదం జరిగిన వెంటనే కూడా అవి అలర్ట్ చేసేటువంటి సదుపాయాన్ని టెక్నాలజీని కూడా వాడుకున్నటువంటి సందర్భం. మొత్తానికి రహదారి సేఫ్ మార్గంలో వెళ్లేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఖమ్మం టు దేవరపల్లి హైవే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా దీనిని జాతికి అంకితం చేయబోతున్నారు. ఇక్కడ ఉన్నట్టు రైతులు కూడా ల్యాండ్స్ ఇచ్చినటువంటి తరుణంలో వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వమే నష్టపరిహారం కట్టించినటువంటి పరిస్థితులలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఖమ్మం మీదుగా పోతుంది. ఖమ్మంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్తున్నటువంటి తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతల వర్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఖమ్మం జిల్లా నేతలుగా? చాలా సంతోషంగా ఉంది. ముందుగా మేము ఈ యొక్క హైవేని ఖమ్మం జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అలాగే నితిన్ గడ్కరీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ ఖమ్మం నుంచి రాజమండ్రి పోవాలంటే చాలా అవస్థలు పడేది. చేపల చెరువుని తలపించేటువంటి రోడ్లు కూడా ఉండేది. అందరూ కూడా అక్కడ చూసి నవ్వుకునే వాళ్ళు, ఇక్కడ చేపలు పట్టవచ్చు, లేకపోతే వరి నాటేయచ్చు, ఇలాంటివి ఉండేది. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా కానీ సూర్యాపేట వరకు కూడా చాలా ఇబ్బందులు పడేది. అనేకటువంటి యాక్సిడెంట్ జరిగేది. నైట్ పూట అయితే బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఈ హైవేలు, గ్రీన్ఫీల్డ్ హైవేలు రావడం వల్ల ప్రయాణపు యొక్క దూరంతో పాటు భద్రత కూడా పెరిగింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి యొక్క ప్రభుత్వానికి, నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి అందరూ ఎక్కడికక్కడ కూడా వాడు చాలా సంతోషంగా ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్టు 3,700 కోట్లతో మొదలైన ప్రాజెక్టు 4,600 కోట్ల వరకు చేరుకుంది. ఇది 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టేజీ వారీగా 11,000 కోట్లు, 1,100 కోట్లు, 800 కోట్లు, 9,900 కోట్లు అట్లా రిలీజ్ చేసి త్వరగతిన పూర్తి కూడా చేసింది. ఇంతకుముందు మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రాకముందు పర్ డే 8 కిలోమీటర్స్ రహదారుల నిర్మాణం జరిగేది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారు దాని యొక్క మౌలిక సదుపాయాలు కావాలి, ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే వాటికి రవాణా వ్యవస్థ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తేనే అక్కడ యొక్క సిటీ కానీ స్టేట్ కానీ డెవలప్ అయింది అనే మూల సూత్రాన్ని ఉద్దేశంతో భారత వరమాల కింద ప్రాజెక్టు కింద ఈ యొక్క ప్రాజెక్టుని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ 40 కిలోమీటర్లు పర్ డే, తర్వాత టెక్నాలజీని కూడా అధునాతన టెక్నాలజీని యూజ్ చేసి త్వరగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం ప్రజలకు అందించారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాన్ని తెచ్చి అదేదో మేము ఉద్ధరించడం, ఏదో మేము ప్రపోజల్ పెట్టబట్టి వచ్చిందని చెప్పుకోవడం అయితే హాస్యాస్పదం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కూడా మీ నోరు రాలేదంటే ఎంత భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి చూసి మేమేం చేయలేకపోతున్నామని చెప్పేసి ఏదో మేము రికమెండేషన్ చేయడం వల్ల వచ్చింది అంటున్నారు. కానీ మరి మీరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్స్ నిర్మించవచ్చు, ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు. ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ప్రజలు ఉన్నారు కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. ఒక్క ఫుడ్ ఇండస్ట్రీ మీరు ఖమ్మంలో పెట్టించగలిగారా? ఒక ప్రయాణికుడుగా దీని మీద ప్రయాణం చేస్తా అంటే ఎలాంటి అనుభూతి ఉంది? ఖమ్మం నగరానికి ఎంట్రీ కాకుండా నేరుగా అటు ఏపీకి వెళ్ళేటువంటి తరుణం ఎటువంటి కూడా డిస్టర్బెన్స్ లేకుండా యాక్సెస్ కంట్రోల్ రోడ్డు ఇచ్చిన మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఒకప్పుడు ఖమ్మం నుంచి రాజమండ్రి పోవాలంటే మినిమం 6 గంటల సమయం పట్టేది. అషారాపేట దగ్గర మోకాల్లో గుంతలు ఉండేవి. కానీ ఈ రోజున డైరెక్ట్ ఇక్కడ ఎక్కితే కరెక్ట్ 1.5-2 గంటల లోపల రాజమండ్రి పోయే సౌకర్యం కల్పించారు మోడీ గారు. ఖమ్మంకి రాజమండ్రి, దేవరపల్లి రాజమండ్రి అంటే ఖమ్మం నుంచి దేవరపల్లి హైవే కానీ కొరవి కోదాడలో కోదాడ నుంచి ఖమ్మంకి ప్యాకేజ్ కింద అయిపోయింది. ఇప్పుడు ఖమ్మం నుంచి కొరవికి అయిపోవచ్చింది. ఖమ్మం టు వరంగల్ కూడా జాతీయ రహదారి కింద చేశారు. ఖమ్మం టు అషరాపేట కూడా చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి మీద మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కానీ ఇక్కడున్న నాయకులకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మేమని చెప్పుకుంటున్నారు. ఇది 100% మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి.
మొదటి నుంచి కూడా ఈ రహదారి నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఈ పనులను చూస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం రావడం వల్ల స్థానికంగా ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుందంటే ఏం చెప్తారు? వాస్తవంగా మొదటగా ముందు నరేంద్ర మోడీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఇక్కడ దంసలాపురం ఎగ్జిట్ రావడానికి కిషన్ రెడ్డి గారి ప్రోత్సాహం చాలా ఉంది. ఆయన గారి ద్వారా మేము గడ్కరీ గారిని కలిసి ఎగ్జిట్ని సంపాదించుకోగలిగినాము. అయితే ఇంతకుముందు ఎగ్జిట్ లేదు, వాస్తవంగా ఎగ్జిట్ లేదు. తర్వాత నితిన్ గడ్కరీ గారు ఎగ్జిట్ ఇవ్వటం వల్ల ఇక్కడున్న రైతులు, దంసలాపురం రైతులు కానీ, అగ్రహారం రైతులు కానీ, రామకృష్ణాపురం రైతులకు అందరికి కూడా ఈ వసతి వల్ల భూములకు వాల్యూ వచ్చింది. మామూలుగా వాస్తవంగా మాకు ఈ ఎగ్జిట్ కింద పోయింది భూమి ఎకరం 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంది. మాకు ఇచ్చింది 48 లక్షలే. అయినా మేము సంతోషంగా దానికి హైవేకి ఇచ్చినాము. కాకపోతే మిగతా భూమికైనా ఈ రేట్లు వస్తాయనే ఉద్దేశంతో ఎగ్జిట్ కోసం కొట్లాడినాము. సంవత్సరం పోరాటం చేసి ఎగ్జిట్ సంపాదించినాము. మాకు ఎగ్జిట్ ఇచ్చినందుకు గడ్కరీ గారికి, కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం అయితే కొనసాగింది. ఇక్కడ ఈ ప్రాజెక్టు రావడం ద్వారా స్థానికంగా కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మరొక పక్క పారిశ్రామిక రంగంగా కూడా ఖమ్మం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా లాభం చేకూరుతుందని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు ద్వారా అనేక రంగాలు కూడా భవిష్యత్తులో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.